కృష్ణ इको देना उड़ी चले जबू दया हरे हाय सुंदर गया माटी में मिल जबू दया हरे हाय इको देना उड़ी चले जबू दया हरे हाय सुंदर गया माटी में मिल जबू दया हरे हाय
దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి వద్దులే మైకొద్దులే. ఆదివారం దేవుని సన్నిధిలో ప్రకటించిన మేరకు మంగళవారం సిఎన్లో దేవుని సన్నిధిలో ప్రార్థించడానికై దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపకై వందనాలు. ఈ రాత్రి మన ప్రార్థన నిమిత్తమై కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు, ప్రాముఖ్యమైన కొన్ని మాటలు మనం అధ్యయనం చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లూక్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతిస్తున్నాం. రాత్రికాల సమయంలో నా ప్రభా సీయోనులోని ఆలయంలో మేము చేరి నాయన ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత నీకు వందనాలు. ఇంతవరకు పాటలతో నేను స్తుతించాం దేవా. ప్రార్థించడానికి సిద్ధపడుతున్న మా జీవితాలతో మేమేం నేర్చుకొని సన్నిధులు అడగాలో మాతో మాట్లాడుతున్నాను. చదవడం లేఖన వాక్యములను మాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. మా జీవితాల్లో నాయన వాటిని నాయన విషదపరుస్తున్నాను దేవా. నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం నాకు తెచ్చింది. నన్ను సిలువు చాటు నన్ను మరుగుపరిచి దేవా నాయన నా నోటాన్ని మాటలు ఉంచి నాతో మాట్లాడుతురమ్మని ఈ పరిశుద్ధాత్మ శక్తికి బలములకు నన్ను చేతికి నన్ను అప్పచెప్పుకుంటుంటాను. ఏస్తున్నాము, నీవే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చదవబడినటువంటి మాటలు ఈ యేసు ప్రభు వారు పలికినటువంటి ఉన్నతమైన మాటలు. ఈ మాటలు మనం చదువుకునే ముందుగా ఈ 10వ వచనంలో మొట్టమొదట్లోనే మనకు కనపడుతుంది, కొంచెములో నమ్మకంగా ఉంది. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. అంటే దేవుడు నమ్మకత్వాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నమ్మకాన్ని గురించి ఎందు విషయమై మాటలు చెప్పవలసి వచ్చింది యేసు ప్రభు అని అంటే, ఆయన ఒక ఉపమానం చెప్తాడు ఇక్కడ. ఒక గృహ నిర్వాహకుడు, అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఆ ఇంటిలో పనిచేసేవాడు, లేదా ఆ గృహ నిర్వాహకత్వానికి పని చేయటానికి ఆ యజమానుని కింద వచ్చినటువంటి వాడు. ఆ పనివాడు ఆ యొక్క ఇంటిలో ఏ రీతిగా తన నమ్మకత్వాన్ని చూసినాడంటే, అన్యాయంతో నిండినటువంటి ఈ యజమానుడు ఆయన కింద పని చేస్తున్నటువంటి పనివాడి యొక్క అన్యాయపు ఆలోచన చూసి మెచ్చుకున్నాడంట. ఇక్కడ చదువుతో 8వ వచనం అంటాడు అన్నమాట, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని వాని యజమానుడు వానిని మెచ్చుకొని, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఏమైనారంటే ఆ మాటలో మనకు కొద్దిగా అర్థం అవటానికి టైం పట్టుద్ది. ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఈ తన ఇంటిలో పనిచేస్తున్న వాడిని పిలిచి గృహ నిర్వాహకత్వపు లెక్క నాకు అప్పచెప్పమని అడిగినప్పుడు, నీవు ఇక గృహ నిర్వాహకుడిగా ఉండవెళ్ళదని వానితో చెప్పాడు. లెక్క మిస్టేక్ అయినప్పుడు ఈయన కోపిష్ఠుడు కోపంతో ఆయన ఏదో అన్నాడంట. ఈయన లెక్క నేర్చడానికి ఈడికి ఎవరెవరైతే వచ్చి ఉన్నారో వాడి రుణస్తుల దగ్గరకు పోయి
వాడిని గట్టిగా సొక్క పట్టుకున్నాడంట. ఈ తీరు చూసినప్పుడు అతనికి నచ్చింది. అంటే తను కాపాడుకోవటానికి, తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఈ భూమి మీద మనుషులు చెడ్డవారు ఏమి కలిగి ఉన్నారయ్యా అంటే మంచివారి కంటే యుక్తి కలిగిన వారై ఉన్నారంట. అర్థమవుతుందా? యుక్తి అంటే ఏంటి? యుక్తి అంటే వాళ్ళే తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి. నేనైతే నా జీవితంలో ఎంతమందిని చూసిన అటోళ్ళు యుక్తులు. ఎట్లా యుక్తులు అంటే మా పెద్దోళ్ళు అప్పుడు అంటుంటారు, పాము చావకూడదు, కర్ర ఇరగకూడదు, ఆవు సాయబారదు, గట్టిగా మురియబారదు. ಆ ಥರ ಯುಕ್ತಿ ಮಾಡೋರು ನಮ್ಮಲ್ಲೇ ಇದ್ದರು. ಈ ಕ್ರೈಸ್ತರು ಜನಗಳಲ್ಲೇ ಇದ್ದಾರೆ. ಆ ಯುಕ್ತಿಗಳನ್ನು ನೋಡಿದಾಗ అన్యాయస్తుడైనటువంటి ఆ గృహ నిర్వాహకుడు అతను చూసి మెచ్చుకున్నాడంట. ఈరోజు అపవాది సాతాను ఇలాంటి నడవడిక కలిగిన వాడిని చూసి మెచ్చుకుంటున్నాడు. అయితే ఈడంటున్న మాట, వెలుగు సంబంధుల యొక్క నమ్మకత్వం ఎలా ఉండాలి? లోకంలో చీకటిలో సంబంధులైనటువంటి వారి యొక్క నాయకత్వంలో వారు జనులు చూపించే యుక్తికరమైనటువంటి జ్ఞానం అపవాదికి ఇష్టమవుతుందేమో కానీ, అయితే వెలుగు సంబంధులు అంటున్నాడు. వెలుగు సంబంధులు ఎవరయ్యా అంటే వెలుగు యొక్క కుమారులు అని కింద ఫుటేజ్లో రాయబడి ఉంది. ఈ వెలుగు ఏంటి అని అంటే యేసు ప్రభువే లోకానికి నిజమైన వెలుగు. యేసు ప్రభు లోకానికి నిజమైనటువంటి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు యొక్క కుమారులు మనం పేతురు రాసిన పత్రికలో కూడా మనం మొదట్లో చూస్తే, మునుపు మనము చీకటిలో ఉంటిమి, ఇప్పుడు ఆయన మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచినాడు. చీకటిలో ఉన్న మనలను ఇప్పుడు ఎక్కడికి పిలిచాడంట? ఇది మామూలు వెలుగు కాదు, నార్మల్ వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన వెలుగు. అంటే ఆశ్చర్యకరమైన వెలుగు అని అంటే యెషయా గ్రంథంలో అంటాడు, మనకు ఒక శిశువు అనుగ్రహింపబడెను, ఆయనకు ఆలోచన కర్త అని పేరు కొడుకును. యేసుక్రీస్తు యొక్క వెలుగులోనికి, దేవుని యొక్క వెలుగులోనికి మనం పిలిచినాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉంటారో వారందరూ ఎవరంటే వెలుగు సంబంధులు. రైట్? ఏ సంబంధులు? వెలుగు సంబంధం. వెలుగు ఎవరో? దేవుడే. ఇప్పుడు దేవునిలో ఉండే వాళ్ళందరిని ఏమంటున్నారయ్యా అంటే దేవుని సంబంధికులు. ఇప్పుడు ఈ లోకంలో ఒక పని చేసేవాడు ఆ పై అధికారి దగ్గర నమ్మకంగా పని చేసినప్పుడు ఆ యజమాని వాడిని మెచ్చుకుంటాడు. ನನ್ನ ಹತ್ರ ಅವನು ಕೆಲಸ ಮಾಡೋವನು ತುಂಬ ವರ್ಷದಿಂದ ನನ್ನ ಹತ್ರ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಅವನು ನಂಬಿಗಸ್ತನು ಅಂತ ಒಂದು ಹೆಸರು ತಗೊಂಡೋಗಿ ಕಷ್ಟಪಟ್ಟು ಕೆಲಸ ಮಾಡಬೇಕು. ಆ ನಂಬಿಗಸ್ತನ ಬಗ್ಗೆ ಬೇರೆಯವ್ರು ಯಾರಾದರೂ ಬಂದು ಹೇಳಿದರೆ ಆ ಯಜಮಾನ್ ಏನಂತಾನೆ, ನೀವು ಅವನ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ನನ್ನ ಹತ್ರ ಹೇಳಕ್ಕೆ ಹೋಗಬೇಡಿ, ಅವನು ನನ್ನ ಹತ್ರ ಸುಮಾರು ವರ್ಷದಿಂದ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಅವನ ನಂಬಿಕೆಯನ್ನು ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು, ಅವನು ನಂಬಿಗಸ್ತನು, ಅವನು ನಾನು ನಂಬ್ತೀನಿ, ಅವನು ಎಲ್ಲದರಲ್ಲಿ ನಂಬಿಕೆಯಿಂದ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ ಅಂತ ಆ ಯಜಮಾನಿ ಹೇಳ್ತಾನೆ. ಅದೇ ರೀತಿ ನಾವು ದೇವ್ರ ಸಂಬಂಧಿಕರಾದಿದ್ರೆ దేవుడు నమ్మను నోడి ఏననಬೇಕಂತ ನಂಬಿಗಸ್ತರು అనಬೇಕು. దేవుని సంబంధులమైనటువంటి మనలము ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రికాల సమయంలో నేను మీ గమనాన్ని తీసుకొస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి ప్రాంతంలోనున్నా సరే, నువ్వు ఒక్కసారి చీకటిలో అనగా పాపంలో నుంచి అనగా లోకంలో నుంచి నువ్వు బయటకు వచ్చి లోక సంబంధివి కాకుండా దైవ సంబంధిగా నువ్వు జీవిస్తే, దైవ సంబంధిగా నువ్వు కొన్ని నమ్మకమైన కొన్ని కార్యాలు దేవుడు నీకు అప్పచెప్తాడు. నీకు దేవుడు ఏదైతే అప్పచెప్పాడో ఆ పనులలో నీవు నమ్మకమైన వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు తన సంబంధికులుగా మనల్ని మార్చుకున్నాడు. తన కింద పుట్టేదులోనే అంటున్నాడు, మూల భాషలో వెలుగు కుమారులు అని ఉంది. ఏమని ఉందమ్మా? వెలుగు కుమారులు. రెండవదిగా అంటాడు ఈ యుగపు కుమారులు అని ఉంది రెండవ పుట్టేసులో. అంటే ఏ యుగం? ప్రజెంట్, ప్రస్తుత యుగం. ఇది యుగాంతం అంటూ ఉంటాం. ఏదో సినిమాలు తీశారు, యుగాంతం సినిమాలని. ఈ యుగాంతములు అంటే యుగము గతించే సమయంలో ఆసన్నమై ఉన్నామని.
యుగము గతించిపోయే దగ్గరలో ఉన్నాం. ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు పోయే కాలం దగ్గర పడినట్టుంది. అందుకే వాతావరణాలు మారిపోతున్నాయి. వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు, చలికాలంలో వర్షాలు, అన్నీ తారుమారిపోయాయి. ఏంటి అంటే పోయే కాలం దగ్గర పడింది. ఎవరైనా ఒకరు విపరీతంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, వాళ్ళు చూసి ఏమంటాము, వీడికి పోయే కాలం ఏదో దగ్గర పడింది, అందుకే వీడు ఇట్లా ఆడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం కూడా బోధిస్తుంది, ఇదిగో మనము ఎక్కడున్నామంటే ఇప్పుడు యుగాంతమందు ఉన్నాం. ఈ యుగపు కుమారులు అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడున్నామయ్యా అంటే సమీపించిపోయే యుగంలో మనం ఉన్నాం. ఇప్పుడు వెలుగు సంబంధంలోనికి వచ్చిన, దేవుని సంబంధంలోనికి వచ్చిన మనందరము దేవుని ఎదుట మన నమ్మకత్వం ఎలా ఉంది, దేవుని ఎదుట మన నమ్మకత్వం ఎలా ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్న వేసుకోవాలి. నేను ఎంత నమ్మకంగా ఉన్నాను దేవుని, నా ప్రభు ఈ సమయంలోనే వస్తే, ఈ క్షణంలోనే వస్తే, ఈ టైంలోనే వస్తే నేను నమ్మకంగా ఉన్నానా, ఆయన నన్ను మెచ్చుకుంటాడా? ఆ యజమానుడంట ఆ అన్యాయపు చేసిన వాడిని చూసినప్పుడు ఇతను చూసి అతను ఏం చేశాడంట, మెచ్చుకున్నాడంట. అయితే దేవుడు కూడా మనం చూసి కొన్ని మెచ్చుకోవాలి. ఎందుకు? ఎవరిని? వెలుగు సంబంధాలైన మనలను. అయితే ఈ దినాల్లో మన నమ్మకత్వం ఎలా ఉంది? ఏ రోజు ఏం జరుగుతుంది ఎవరి చేతుల్లో లేదు. అటు చూస్తే మనం హైదరాబాద్ నుంచి కర్నూలు మీదకి వస్తుంది ఒక బస్సు బెంగళూరుకి. ఆ బస్సులో ఇంచుమించు 40 మంది ఉన్నారంట. ఆ 40 మందిలో 20 మంది కాలిపోయారు. వాళ్ళు బస్సు ఎక్కేటప్పుడు అనుకుని ఉంటారా, ఇదే మనకి లాస్ట్ జర్నీ, ఇంకా ఇదే లాస్ట్ జర్నీ, మనం బస్సులోనే చచ్చిపోతామని తెలుసా వాళ్ళకి? తెలుసుంటే వాళ్ళు ఎక్కేవాళ్ళు కాదు. ఎప్పుడు ఏ క్షణం ఏమి జరుగుతుందో ఏ నరుడికి తెలియదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎంతో కోటి ఆశలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో విధానాలతో, ఎన్నో పనుల కొరకు వాటన్నిటినీ జరిగించాలని ఆతృతతో, ఆకాంక్షతో వాళ్ళు పరిగెత్తుకెళ్ళి ఆ బస్సులో చేరుకొని కూర్చొని ప్రయాణం చేసి ఆరమరిచి నిద్రపోతున్నారు బాగా రాత్రిలో. ఉన్న ఫలంగా అక్కడ యాక్సిడెంట్ అయిపోవటం, అది తగలబడిపోవటం, అందులో ఉన్న వారందరూ చనిపోవటం, ఇది చూసినప్పుడు ఎంత విచిత్రం. మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు. అయితే మనం ఏ సమయంలో మన జీవితం ముగిసిపోని, మనం దేవుని ఎదుట మనం ఎలా నిలబడాలి? నమ్మకమైన వారంగా నిలబడాలి. ఆమె నమ్మకమైన, అయితే ఈ లోకంలో నమ్మకమైన వారు అనిపించుకోవాలనంటే కొన్ని యుక్తులు చేయాలి. కానీ దేవుని దగ్గర యుక్తులు పనికి రావు. దేవుని దగ్గర కొన్ని యుక్తులు, ఇప్పుడు కొంతమంది అయితే సంఘంలో పాస్టర్కి బాగా కనపడాలంటే యుక్తులు చూపిస్తారు, చాలా తెలివితేటలు చూపిస్తారు. సమాజంలో మంచివాడు అనిపించుకోవాలంటే యుక్తి పనులు చేస్తుంటారు. యుక్తితో నువ్వెప్పుడూ దేవుని ఎదుట నమ్మకమైన వాడుగా కనబడవు. సాతాను కూడా, అపవాది అయిన సాతాను ఇస్కరియోతు యూదాలో దూరినప్పుడు వాడు కూడా యుక్తితో ఆలోచిస్తున్నాడు. తద్వారా వాడు దేవుని ఎదుట మెప్పు పొందుకోలేదు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క సంబంధికుడిగా పిలువబడిన నీవు, ప్రభువు ఈ సమయంలో వస్తే నీ నమ్మకత్వం ఎలా ఉంది? అందుకని ఏటిలో మనం నమ్మకంగా ఉండాలి? మొట్టమొదటిగా 3 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటి చూడండి అమ్మా, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. చూడండి, మొట్టమొదటిగా దేవుని సంబంధికులు లేదా దేవుని సంఘస్థులు, దేవుని కుటుంబం అని పిలువబడేవారు, దేవుని బిడ్డలు లేదా దేవుని కుమారులు అని పిలువబడేవారు ఏటిలో నమ్మకంగా ఉండాలి? నెంబర్ 1, మొట్టమొదటిగా మనం పిలుపులో నమ్మకంగా ఉండాలి. రైట్? ఏటిలో నమ్మకంగా ఉండాలంట?
పిలుపులో ఇటు ఎందుకు పిలిచాడంటే దేవుడు ఇటు చూడండి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. క్రీస్తు యొక్క రాకడ కొరకు మనల్ని ఏం చేయాలంట? నిందారహితముగాను సంపూర్ణంగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడయ్యా అంటే, ఒకరోజు ఆయన మన ఎదుటకు వచ్చిన తర్వాత మనం నిందారహితులుగా సంపూర్ణమైన వారముగా కనపడాలనేది దేవుని యొక్క కోరిక. అందుకని ఆయన ఎదుట మనం పరిశుద్ధులమును నిష్కలంకులమును నిర్దోషులమై ఉండవలనని మన కొరకు తన్ను తానే అప్పజెప్పుకొని, మనలో మడతైనను మచ్చైనను మరేదైనూ లేకుండా నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన వారి వలె మనం ఆయన ఎదుట నిలబడవాలని ఆయన సంఘముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సంఘములోనికి పిలువబడిన మనం ఆ పిలుపులో మనం ఏముండాలి? నమ్మకంగా ఉండాలి. ఈరోజు దేవుని పిలుపును పొందుకొని చాలామంది వస్తారు, కానీ ఆ పిలుపులో నమ్మకంగా ఉండట్లేదు. పెళ్ళికి పిలిస్తే కొంతమంది ఎంత రిస్కులైనా పోతాం, ఏదన్నా ఫంక్షన్లు పిలిస్తే ఎంతకైనా రెస్ట్ కొన్న వెళ్తాం, చావులకైతే వెళ్తాం. అయితే దేవుని పిలుపుల్లోనికి మాత్రం మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, పిలుపులో మనం నమ్మకమైన వారముగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మన పిలుపులో నమ్మకంగా ఉంటామో అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. ఆమేన్. అబ్రహాముని దేవుడు పిలిచాడు, అతన్ని గొప్ప జనముగా నేను ఆశీర్వదిస్తానని పిలిచాడు. ఆ పిలుపుకు నమ్మకంగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు. మనము మన జీవితంలో ఆశీర్వదించబడాలి అని అంటే, రక్షించబడాలి అని అంటే, దేవుని చేత రక్షించబడాలి అని అంటే పిలుపులో మనము నమ్మకం కలిగిన వారమై ఉండాలి. అందుకని మిమ్మల్ని పిలిచిన వాడు మీ దేవుడైన యెహోవాయే. ఆయన ఎదుట మనము నిర్దోషులుగా ఉండాలని, నిందలేని వారముగా ఉండాలని. దేనితో? ఆత్మలోను జీవములోను శరీరములో కూడా మనలో ఏమి నింద ఉండకూడదు. నిందారహితులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు ఆయన ఎదుట మనం నిలవబడదుముగా కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన ఎదుట మనం ఆ రీతికి నిలబడాలని అంటే ఆయన పిలుపులో మనము నమ్మకంగా ఉండి ఆయన వెంబడించాలి. అందుకని మోషే గురించి చెప్తాడు. సంఖ్యాకాండములో 12వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అబ్బా, ఎక్కడ నమ్మకంగా ఉన్నాడంట? మోషే గురించి దేవుడు అంటున్నాడు, మోషే గురించి మీరు ఏమనుకుంటున్నారు? మోషే గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంట? నమ్మకమైన వారుగా ఉండాలి. ఒకప్పుడు ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్న మోషేను దేవుడు పిలిచి తన ప్రజలకు నాయకుడిగా మార్చాడు. ఒక మాట అంటాడు, ఇదిగో నువ్వు ఇశ్రాయేలుకు నువ్వు దేవుడు అయ్యిందు అన్నాడు. ఆమేన్. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు చూడండి. ఇశ్రాయేలుకు నువ్వు దేవుడు అయ్యిందు, నీకు నేను నోటినయ్యిందును. దేవుడు అంత గొప్ప ఆధిక్యతనిచ్చినాడు. ఆ ఐగుప్తులో నుంచి తన ప్రజలను విడిపించడానికి దేవుని పిలుపుని అందుకున్నటువంటి ఈ మోషే ఆ పిలుపుకు ఎప్పుడు కూడా వెనుదిరిగి చూసుకోలే. ఎబ్రీ రాసిన పత్రికలో చూడండి ఆ మాట. ఎబ్రీ రాసిన పత్రికలో అంటాడు, ఎబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయము 24వ వచనం. మోషే ఒప్పుకోలేదు కానీ ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. మోషే పెద్దవాడి విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసము? దేవుని యందున్న విశ్వాసమును బట్టి ఐగుప్తిలోనే ధనము కంటే, ఐగుప్తి అంటే ఏంటి అర్థం అంటే లోకము. ఐగుప్తి దేని సూచిస్తుంది?
లోకాన్ని సూచిస్తుంది. లోకములో ఉండే ధనము కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం. క్రీస్తు విషయమైన నింద అంటే ఏంటి? ఇప్పుడు క్రీస్తు నమ్ముకుంటే డబ్బులు ఉండవు, ధనం ఉండదు. ఇప్పుడు లోకంలో ఏమంటారు? యేసుప్రభు నమ్ముకొని వీళ్ళేంది దరిద్రులుగా ఉన్నారు, వీళ్ళకి డబ్బులు ఉండవు, ఎప్పుడు దరిద్రమైన బతుకుతుంటారు అని నిందిస్తుంటారంట కొంతమంది. అయితే ఇక్కడ మోషే అంటున్నాడు, ఐగుప్తిలో ధనము కంటే, లోకంలో సంపాదించే ధనము కంటే కూడా నేను దేవుని నమ్ముకొని దరిద్రుని నింద అనుభవించుటకు కూడా అది నాకు గొప్ప భాగ్యం అని అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. ఇదే ఆకలి దప్పు కోసం మందిరాలను విడిచిపెడతాం, దేవుని సన్నిధిని విడిచిపెడతాం, దేవుని సహవాసం విడిచిపెడతాం, మన అవసరతల నిమిత్తం, మన అక్కర్ల నిమిత్తం, మన సొంత కార్యాల నిమిత్తం దేవుని మనం ఏం చేస్తామంట? ఐగుప్తి అనగా లోకాన్ని మనం వెంబడించుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుని పిలుపు ఏమైపోతుంది? కోల్పోతున్నాం. ఎందుకని మనం దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచే పిలుపులో నీవు నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన వాడుగా ఉండాలి. క్రీస్తు విషయంలో నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు యొక్క ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించుకొని ఆలోచిస్తున్నాడు. ఈరోజు మన ఆలోచన ఎలా ఉంది? మన ఆలోచన విధానం ఎలా ఉంది? మోషే ఎంత గొప్ప నమ్మకస్తుడు, ఆయన గురించి ఆయన చెప్పుకోలేదు. ఈరోజు అయితే మనం చెప్పుకుంటాం, నాకు దేవుడు అంటే చాలా నమ్మకం ఉంది, నేను దేవుడు అంటే నాకు చాలా విశ్వాసం ఉంది అంటాం, కానీ జీవితంలో ఉండదు, నోటులో ఉన్నంతగా బ్రతుకులో ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, నా పిల్లలరా, మిమ్మల్ని పిలిచిన పిలుపులో మీరు నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉండటం ద్వారానే మనకు ఆయన సంరక్షణ ఇస్తాడు. ఒకరోజు అబ్రహాముని పిలిచాడు, అబ్రహామా నీ కుమారుని తీసుకొని వచ్చి నాకు బలి అర్పించు అని పిలిచాడు. కానీ ఆ పిలుపుకి నమ్మకంగా అబ్రహాము ఉంటాడో లేదని దేవుడు అతన్ని పరీక్షించాడు. కానీ అబ్రహాము తన కుమారుణ్ణి కట్టెలు తీసుకెళ్ళి కొండ మీదకి వెళ్ళి తన కుమారుని కాళ్ళు చేతులు కట్టి బంధించి కట్టెల మీద పేర్చి దేవునికి బలి ఇవ్వటానికి కూడా వెనకాడలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే అబ్రహామా అబ్రహామా అని 2 సార్లు పిలిచి, తొందరపడి ఆ పిల్లవన్నేమి చేయకు, నువ్వు పిలుపులో నమ్మకంగా ఉన్నావో లేదా నేను నిన్ను పరీక్షిస్తున్నాను. నువ్వు నమ్మకంగా ఉన్నావు, నిజంగా నువ్వు దేవునికి భయపడుతున్నావని దీనిని బట్టి నేను తెలుసుకుని ఉన్నాను. దేనిని బట్టి? చేసే పనిని బట్టి, మన దేవుడికి ఇచ్చే ఇంపార్టెంట్ని బట్టి దేవుడు మనకు అంత నమ్మకం ఉందో మనకు చూపిస్తాడు. మనం దేవుని కంటే కూడా మనం ఏదైనా పెద్దది ఇంపార్టెంట్ అనుకుంటే దేవుని తక్కువ చేసినట్టే కదా. ఒక మనిషిని ఎక్కువ గొప్ప చేస్తే దేవుణ్ణి తక్కువ చేయటం అది అవమానం. ఎందుకంటే మనుషులు రక్షణ ఇవ్వలేరు, మనిషిని రక్షించలేరు. ప్రాణం పోతున్నప్పుడు మనిషి ఏం కూడా చేయలేడు. పోయిన ప్రాణాన్ని మనిషి తేగలడా? లేదు. అది దేవునికి మాత్రమే సాధ్యం. అందుకని అంటాడు యేసుప్రభు ఒకరోజు, ఇదిగో మీ శరీరమును కాల్చివేసే వారికి మీరు భయపడగాకండి, మీ శరీరమును ఆత్మను రెండింటిని నశింపజేయగలిగిన వానికే మీరు ఎక్కువగా భయపడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం దేనికి భయపడతామంటే ఎక్కువగా మనకున్న కుటుంబంలో ఉన్న పరిస్థితులకు భయపడతాం, జీవితంలో జరుగుతున్న భయంతో మనం కలవరాలకి మనం జడుస్తూ ఉంటాం, భవిష్యత్తు గురించి భయపడుతుంటాం, మనకున్న అప్పుల గురించి భయపడుతుంటాం, మనకున్న అనారోగ్యాల గురించి భయపడుతుంటాం. వీటన్నిటికి భయపడి దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తాం. దేవుడు అనేది భయం అనేది లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తుంటాం. మన భయం మనుషుల్ని తరుముతుంది. మనం ఒకసారి భయపడడం ఆరంభించామనంటే లోకంలో కొన్నిటికి అవి మనల్ని ఏం చేస్తాయి? తరుముతాయి. నేను భయపడ్డానంటే నన్ను ఏం చేస్తాయి? హాస్పిటల్కి తరుముతాయి. ఏమన్నా లేదు బాగలేదంటే హాస్పిటల్కి తరుముతాయి. హాస్పిటల్ వెళ్ళినప్పుడల్లా వాళ్ళు కూర్చున్నప్పుడల్లా వాళ్ళు ఏమంటారు? నీలో ఏమి లేదు, నేను ఏం ఆగిల్లప్ప, నేను మైండ్ బదలని వాడుకో ఫస్ట్ అంటారు. అయితే చూడండి, భయపడుట వల్ల మనుషులకి బురి వస్తుంది, అయితే దేవునికి భయపడుట వలన మనుషునికి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. దేవునికి మనం భయపడాలి మొట్టమొదటిగా. ఈరోజు కొన్ని కోట్లు సంపాదించి లక్షలు సంపాదించి ఏం చేయగలుగుతారు జనాలు కదా? ఎత్తుకొని పోయకవుతుందా? నూలు పోగు కూడా ఎత్తుకుపోలేము. అయితే దేవునికి భయపడే వారి మీద ఆయన కృప ఉంటుంది, ఆయన కటాక్షం ఉంటుంది, ఆయన దయ ఉంటుంది, ఆయన వాత్సల్యత ఉంటుంది, ఆయన ఆశీర్వాదము ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి అంటున్నాడు, పిలుపులో మనం నమ్మకంగా ఉండాలి. ఆయన క్రీస్తు రాకడ సమీపిస్తుంది.
క్రీస్తు రాకడలో కూడా మనం ఇంకా యుక్తులు చేసుకుంటూ యుక్తులుగా మనం జ్ఞానవంతులమని లోకములో అన్యాయపు యుక్తులు మనం చూపిస్తూ ఉంటే దేవుడు ఒకరోజు మన ఎదుట నిలబడతాడు, లేదా మనం ఆయన ఎదుట నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నిందలు కలిగిన వారముగా మనం ఉండకూడదు, నిందారహితులుగా మనం ఉండాలి. అందుకని మిమ్మల్ని పిలిచిన మన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. మన దేవుడు నమ్మకమైన వాడు కనుక మనం దేవుడిని నమ్ముకున్న మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రభువా, నువ్వెంత నమ్మదగిన వాడువో నేను అంతే నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఈ రాత్రి కలిసి సమయంలో ఈ మాట్లాడుతున్న నీ జీవితంలో ఇంకా ఎక్కడాల దేవుని పిలుపులను నమ్మకంగా లేకపోతే ఈ రాత్రి తీర్మానం చేసుకో, ప్రభువా ఇది మొదలుకొని నేను నమ్మకంగా ఉంటాను. ఎందుకంటే నేను నమ్మకంగా ఉండుటను బట్టే నాకు సంరక్షణ కలుగుతుంది. ఇస్సాకు దేవుని పిలుపుకు దావీదు దేవుని పిలుపుకు లోబడి ఇస్సాకును బలిపోయాడు, కానీ ఇస్సాకుని సంరక్షించింది ఎవరు? దేవుడే. వెంటనే అతనికి బదులుగా అక్కడ ఒక పొట్టేలు పొదలో కనపడింది. అది తీసుకొని పోయి ఇస్సాకు బదులుగా దానిని బలర్పించి ఇప్పుడు ఇస్సాకు ఏమిచ్చాడు? సంరక్షణ ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని పిలుపును మనం ఎప్పుడు కూడా అవిధేయులం కాకూడదు, విధేయులం కావాలి. దేవుని పిలుపుకు అవిధేయులమైందంటే చాలా కష్టం. సౌలుని రాజుగా ఉండటకు దేవుడు పిలుచుకున్నాడు, కానీ సౌలు కొన్ని విషయాల్లో తన సొంత ఆలోచనలతో ఆలోచించేవాడు. అంటే దేవుడికి ఇష్టమైంది ఏంది, దేవుడికి ఇష్టం కానిది ఏంది అనే విషయం అతనికి జ్ఞానం లేదు. దేవుడు పిలుచుకున్నాడు రాజుగా ఉండాలని. అయితే ఇతను మాత్రం ఎప్పుడు సొంత ఆలోచనలు చేస్తాడు. ఆయన ఇష్టమైనప్పుడు వెళ్తాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ఏది చేయాలంటే అది చేస్తాడు. ఒకరోజు దేవుడు వచ్చి సౌలుకు చెప్పాడు, సౌలా, అమలేకుల మీద యుద్ధానికి వెళ్ళి అక్కడ వారందరిని నాశనం చెయ్యి. అక్కడ ఉన్నది ఏది కూడా నువ్వు ముట్టుకోకూడదు. పిల్లలేమి, పెద్దలేమి, పశువులేమి, జంతువులేమి అన్నిటిని సర్వనాశనం చేసేయి నువ్వు అంటే, ఈయన ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి ఆయన చెప్పినట్టు చేసి అక్కడున్న బలిసిన కొన్ని దూడలను, గొర్రెలను, పొట్టేళ్లను, గుర్రాలను, కొన్ని బాగా మేలైన వాటన్నిటిని తీసి పక్కన పెట్టాడు. యుద్ధమేమో చేశాడు. అయితే సమూయేలు అక్కడికి వచ్చి చూసినప్పుడు సమూయేలు దగ్గరకు వస్తున్నాడని సౌలుకి ఎప్పుడైతే తెలిసిందో సౌలు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి సమూయేలుకి వెళ్ళి సాగిలిపడిన వందనాలు చెప్పి, అయ్యా దేవుడు మనకు గొప్ప విజయం ఇచ్చినాడంటే, గొప్ప విజయం ఇచ్చేది పక్కన పెట్టు, నువ్వు చేసిన పిచ్చి పని ఏంటి అంటే, అయ్యా నేనేం చేసినానయ్యా అంటాడు. అదేంటిది? అక్కడ ఏందో నాకేదో అరుపులు వినపడుతున్నాయి, గేదెల అరుపులు, గుర్రాల అరుపులు నాకేదో వినపడుతున్నాయి, ఆ కేకలేంటి అని అంటే, అవి నీ దేవుడిని యెహోవాకు నేను శ్రేష్టమైన వాటిని బలిగా ఎత్తిపెట్టున్నానయ్యా. చూడ అప్పుడు అంటాడు ఆయన, ఒకడు బలు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. బలులన్నీ అర్పించి అన్నీ ఏమేమో చేసి దేవుని మాట వినకపోతే అది వ్యర్థం. దేవుని మాట వినాలి. అందుకని హోమముల కంటే, పూర్ణ హోమములు చెల్లించుట కంటే మనం దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టమైనది. అప్పుడు అంటాడు దావీదుతో సమూయేలుతో, సొలొమోనుతో, సమూయేలు సౌలుతో అంటాడు, ఇదిగో నువ్వు ఈ పిచ్చి పని చేస్తావు కాబట్టి దేవుడు నీ చేతిలో నుంచి రాజ్యమును తీసి నీ పొరుగువానికి ఇస్తుంది. 2 సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు, 3 సార్లు అట్లే తొందరపాటు. నా పిలుపు ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నేను ఎవరు పిలిస్తే నేను దేవుని దగ్గరకు వచ్చినాను. ఆయన పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన నాకేం చెబుతున్నాడు దాని ప్రకారం నేను చేయాలి. నేను ఎప్పుడైతే ఆయన ప్రకారం చేస్తానో అప్పుడు ఆయన నన్ను ఏమంటాడు? బలా నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా అని పిలుస్తాడు. మనకు తలంచింది మనం చేయకూడదు. అదే యుక్తిగా చేయాలనుకుంటారు కొంతమంది. మందిరంలో కూడా యుక్తిగా చేయాలనుకుంటుంటారు. అందుకని వారిని కుయుక్తులని దేవుడు వారిని పట్టుకుంటాడు. దేవుని దగ్గర పంచేవి అవన్నింటిలోని దేవుడు వాళ్ళని పట్టుకునేస్తాడు. ఒకరోజు పట్టుకున్న తర్వాత అవమానకరంగా మనం మార్చబడాల్సి వస్తుంది. రెండోసారిగా సౌలు ఒకసారి యుద్ధం ఆసన్నమైందని తలంచినప్పుడు దైవజనుడైన సమూయేలు రావటానికి ఆలస్యం అయ్యాలకి ఈయన ఏం చేస్తాడు? ఈయనే ప్రార్థన చేసి ఈయనే బలి ఇచ్చేస్తాడు. దైవ సేవకుడు చేయాల్సి ఉన్న పనిని ఏం చేస్తాడు? నేను కూడా రాజునే కదండి. ఈరోజు కొంతమంది మందిరాల్లో కూడా దైవ సేవకుల్లాగా బిహేవ్ చేస్తారు. ఏముండదు, అభిషేకం లేకుండా,
దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని పిలుపు లేకుండా బలిపీఠం మీద ఎక్కిందంటే ఏం చేస్తారు? పాస్టర్ కూడా పనికిరాడు, అభిషేకించినోడు పనికిరాడు. అభిషేకించబడినటువంటి ఒక సమయంలో అక్కడ రాకముందే ఈయన ఏం చేస్తాడు? బలులు అర్పించి ప్రజలు బారిపోతారు, ప్రజలు వెళ్ళిపోతారు, ఈ సమయం అయిపోద్ది, యుద్ధం జరిగి దేవుడికి తెలియదు అవన్నీ. దేవుడికి తెలియదా? దైవ సేవకులు కూడా కొన్ని తెలియకుండా కొన్ని కార్యాలు కొంతమంది సంఘస్థులు చేస్తూ ఉంటారు. వీటి ద్వారా ఆశీర్వాదం కాదు, నష్టమే వస్తుంది. తమ జీవితంలో నష్టాలే పొందుకుంటారు తప్ప ఎప్పటికి కూడా ఆశీర్వాదాలు పొందుకోలేరు. సమూయేలు అక్కడికి వచ్చి, నువ్వేం చేసావంటే, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు పారిపోతారేమని భయపడి, శత్రువులు తొందరగా వచ్చి మన మీద ఎక్కడ దాడి చేస్తారని భయపడి, నేను జనులకు భయపడి బలిచ్చినట్టు. ఇప్పుడు దేవుని మీద ఏమైంది? భయము. మనుషులకు భయపడ్డాడు. అందుకని మనం దేవునికి భయపడాలి, మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అంటాడు, మీరు మంచి చేస్తే మీకు హాని చేసేవాడు ఎవరు? మనం మేలు చేసిందంటే మనకు హాని ఉండడం చేస్తారా? ఒకరు చెయ్యి. కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట మేలు అంటుంది వాక్యం. ఇప్పుడు మంచి చేసినోడు కూడా నిందలు వస్తాయి, మంచి చేసినోడు కూడా అవమానాలు వస్తాయి, మంచి చేయాలనుకుని ఆలోచించినోడు కూడా ఏదో ఒకటి తారుమారైపోయి అన్ని నిందలు వస్తాయి. కానీ రాని అవన్నీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ మనం ఆడ అన్యాయపు ఆలోచనలు మనం కలిగించే యుక్తులు మనం చేయకూడదు, యుక్తులతో మనం ప్రయత్నాలు చేయకూడదు. ఆడే జాగ్రత్తగా ఉండాలి. సమయం సందర్భం ఏదో అనుకున్నాం, జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది. ఇక దీన్ని వేరే వాళ్ళ మీద దొబ్బేయాలి, ఎవరో వాళ్ళ మీద తోసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం కొంతమంది. అది తప్పు. దావీదు కూడా ఒకరోజు ముఖం మీద కొట్టేసుకొని ఏడుస్తూ బయటకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఊర్లో ఉన్నటువంటి ఒకడు అల్పుడైన ఒకడు సిమి అయిన ఒకడు దావీదుని చూసి, దావీదు పరిస్థితి బాగలేనప్పుడు, కష్టంలో, శ్రమలో, బాధలో, వేదనలో, అవమానంలో ఉన్నప్పుడు ఏడుస్తుంటే చూసి ఏమంటాడు? రే నీచుడా దావీదు, నువ్వు కుక్కవరా, దేవుడు ఉన్నాడురా, ఇదిగో నేను అందుకే నీకు ఈ గతి పెట్టింది అని దూషించడం ఆరంభించాడు. నువ్వు పరమ దుర్మార్గుడురా, నువ్వు పరమ దరిద్రుడు రా నువ్వని ఆ పొయ్యే దావీదు మీద ఏం చేస్తున్నాడంటే దుమ్మెత్తి కూడా పోస్తున్నాడంట, దుమ్మెత్తి. అయితే దావీదు ఏం చేశాడు? ఏమీ మాట్లాడలేదు, ముఖం మీద ముసుగేసుకొని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళు, ఆయన బంధువులు కొంతమంది చూసి, ఆయన అక్క కొడుకులు చూసి, దావీదు అక్క కొడుకులకు రోసం వచ్చింది, మేనల్లుళ్ళు కదా, ఒక్క మాట చెప్పు బావా, వాడిని వేసేస్తాం పోయి అంటే, ఆయన అంటాడు, రే నాయనా అన్నయ్యండి, వాడిని అన్నయ్యండి, వాడు నన్ను దూషించటం అది నాకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. అతను నన్ను దూషిస్తుంటే నేను మౌనంగా ఉంటే నా మౌనాన్ని నా దేవుడు చూసి నన్ను జాలిపడను గాక అంటాడు. దేవునికి స్తోత్రం. మనమైతే దూషణకి ప్రతిదూషణ, ఒక చెంప మీద కొడితే కుడి చెంప ఇవ్వమంటాం, మనమైతే ఒక చెంప 2 చెంపలు వాయించేస్తాం. అయ్యా నన్నత్తర ఇట్టుకోబెడని వెళ్ళంటాం కదా, వాయించేస్తాం. ఈకడ ఆకడ ఎరడగడ కొడితే సాయిసి పెడితేనంటాం మనం. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఒక చెంప కొడితే మరో చెంప చూపించి. మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థించండి, మీకు శత్రువులైన వారిని మీరేం చేయండి? ప్రేమించండి. ఈ దావీదు సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. అక్కడ పక్కన వాళ్ళకి ఆశ్చర్యపోతున్నాడు, అయ్యే దావీదు ఏంటి మౌనంగా అలా, వాడు అంత నీచంగా మాట్లాడుతుంటే నువ్వు ఎలా సహిస్తున్నావు అంటే, నేను సహించే నా సహనమే నా దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో మనం కూడా చాలామంది ఒకసారి ఏదో కొన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు మనం అలా దూషిస్తాం. నువ్వు ఇలాంటోడివి, అలాంటోడివి, ఇట్లాంటిదానివి, అట్లాంటి దానివి అని రకరకాలుగా మనం దూషిస్తారు. అయినా కానీ ఆ సమయంలో మనం ప్రతిదూషణ చేయకుండా మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. మన మౌనము దేవుడికి తీర్పు ఇచ్చడానికి అవకాశం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు ఎవరికి తీర్పు తీర్చుకుడి, తీర్పు తీర్చేది నేను, తీర్పు ఇచ్చేవాడిని నేనంటాడు. మీరు ఎవరికి కూడా తీర్పు తీర్చు. మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. నువ్వు చెడ్డోడు అని కానీ, నువ్వు మంచోడు అని కానీ, నువ్వు అలాంటి దానివని ఇలాంటి దానివని మనం ఎవరిని కూడా తీర్పు తీర్చకూడదు, చేయకూడదు కూడా. నాకు తెలుసు ఆ మంచిది కాదు, నాకు తెలుసు ఈయన మంచోడు కాదని మనం అంటాం. అది తీర్పు తీర్చినట్టే కదా. మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. దేవుడే తీర్పు పగ తీర్చుట నా పని అంటాడు ఆయన. పగ తీర్చుకోవటం ఎవరి పని అంటే దేవుడిది అది. అయ్యో నా జీవితంలో నేను చాలా చూసిన, నన్ను అన్నవాళ్ళు,
నన్ను దూషించిన వాళ్ళు, నన్ను అన్న వాళ్ళు యొక్క పరిస్థితి ఈరోజు నా కనుచూపులో కూడా లేకుండా పోయారు చాలామంది. నా కనుచూపులు కూడా కనపడకుండా పోయారు చాలామంది. నా ముందు బాగుంటారు, వెనకుండి ఏం చేస్తారు, వెనకుండి మాట్లాడుతూ ఉంటారు, వెనక మాట్లాడతారు. అవన్నీ నాకు తెలుసు. అయినా కానీ నేను మాట్లాడను. నా గురించి ఎందుకు ఇట్లా మాట్లాడాను, నేను పొరపాటును కూడా పోయి ఒక్కరోజు కూడా నేను వాళ్ళని అడగను. వాళ్ళు కనపడినా నేనేమి తెలియనట్టుగా వాళ్ళ దగ్గర సమాధానంగానే ఉంటాను, బాగానే ఉంటాను. కానీ వాళ్ళే ఒకరోజు ఏమైపోతారు, పొరుగైపోతారు. నేను ఒకరోజు బెంగళూరులో ఉన్నప్పుడు కొత్తలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చేవాడు. నేను క్రిస్టియన్ అని నా దగ్గరకు వచ్చి నన్ను చూసినప్పుడల్లా గేలు చేసేవాడు, అపహసించేవాడు. నువ్వు క్రిస్టియన్ అంటే నువ్వు అనేవాడిని, మీ జీసస్ స్టూపిడ్, ఈడియట్, యూజ్లెస్ ఫెలో అని అట్టట్టు తిట్టేవాడు. నేను మౌనంగా ఉండేవాడిని, నేనేం చెప్పలేను, చిన్నవాడిని కదా. ఆయన పెద్ద ఆయన, అందులో వాళ్ళ ఇంట్లో నేను పక్కన వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో నేను ఆశ్రయం పొందుకుంటున్నా. నాకెవరు దిక్కులేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఏమన్నా కోపడ్డం కూడా నాకు కోపం వచ్చేది కదా. యాక్చువల్లీ నేను మౌనంగా అట్ట అనొద్దయ్యా, అట్ట అనకూడదు, దేవుడిని అట్ట అనకూడదు అంటే, ఏం చేస్తారా నీ దేవుడు, ఈడియట్, స్టూపిడ్, ఏం చేస్తాడు నీ దేవుడు జీసస్ అని అనేవాడు. ఆ రోజు రాత్రి బాగా తిట్టేశాడు. నేను చాలా బాధపడ్డా. అయ్యో ఎట్ట తిట్టకూడదు కదా, అతను క్షమించయ్యా అని అనుకొని నేను పడుకున్నాను. ఉదయం అయ్యే లోపల ఆయన నాలుకంతా వాసిపోయి గాయమైపోయి నోరంతా పెద్దగా తెరిచి ఆ నోట్లో వచ్చి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఆయన ఆ నాలుకని ఆ అంగిటి తగిలితే కూడా కనీసం వాటర్ తాగలేని పరిస్థితి వచ్చేసింది. భయంకరమైనటువంటి బాధపడుతున్నాడు. ఆ సమయంలో మళ్ళీ నా దగ్గర ఉదయాన్నే వచ్చి వాకిలు కొట్టాడు. వాకిలు తీసి చూస్తే నా దగ్గరికి నాకు 100 రూపాయలు డబ్బులు ఇచ్చి మెడికల్ షాప్లోకి వెళ్ళి నాకు పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి టాబ్లెట్ తీసుకురని చెప్పి మళ్ళీ నాకు చెప్తున్నాడు. నాకు అనిపించింది అప్పుడు ఆయనకి ఎందువల్ల వచ్చింది పరిస్థితి. రాత్రి అంతా నువ్వు దేవుని దూషించినావు, ఇట్లా అనకూడదు. అందుకని దేవుణ్ణి కానీ మనం దూషించడం మంచిది కాదు. ఇవి దేవుణ్ణే కాదు, ఎవరెవరు నమ్ముతున్నారు వారి నమ్మకాన్ని మనం ఏమి కూడా దూషించకూడదు. ఒకప్పుడు మనం కూడా వాటిని నమ్ముకున్న వాళ్ళమే. లోకంలో వాటిని నమ్మి మనం తెలియక నమ్మున్నాం. తెలిసిన తర్వాత మనం నిజ దేవుని తెలుసుకొని వచ్చినాం. ఇప్పుడు వాళ్ళ నమ్మకాన్ని దాన్ని మనం ఏం చేయకూడదు, దూషించకూడదు, అపహసించకూడదు, పరివేశించకూడదు. వాళ్ళ నమ్మకాన్ని మీద మనం దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. వాళ్ళు మేలైన దారిలోకి మంచితో ప్రేమతో మనం తీసుకురావాలి. అంతేగాని ఎగతాళి చేసి గేలి చేసి అపహసించి ఈరోజు క్రైస్తవుల్ని అందుకని ఒక పేరు పెట్టారు, మత మార్పులు చేసేవాళ్ళు. మనుషులు క్రైస్తవులు మత మార్పులు చేసేవాళ్ళు కాదు, మనసు మార్పులు చేసేవాళ్ళు. మనసును మార్చే వాళ్ళే క్రైస్తవులు ఈ రోజుల్లో. అందుకని మనం దేవుడు ఏ పిలుపులో పిలిచాడో ఆ పిలుపులో మనమే ఉండాలి, నమ్మకంగా ఉండాలి. రెండవదిగా చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయము, లూక్ గాస్పెల్ 12:42 and 43. లూకా సువార్త 12వ అధ్యాయం. తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినటువంటి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు. ఎవని ప్రభువు వచ్చేవాడు ఇలాగ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అబ్బా, రెండవది నమ్మకత్వం. మొదటి నమ్మకత్వం మనం 3 విషయాలు చెప్తానని చెప్పి మొదటిది ఒకటి చెప్పాను. ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? పిలుపులో నమ్మకంగా ఉండాలి. ఏ దేవుడు మనల్ని ఎలా ఉండాలని పిలిచాడో మనం అలాగ ఉండాలి. దానికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. ఆ పిలుపులో మనం కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పిలుపును మనం పోగొట్టుకోకూడదు. ఆ పిలుపు కొరకు మనం ప్రయాసపడాలి. అప్పుడే మనం జీవకిరీటాన్ని పొందుకుంటాం. రెండవదిగా అంటున్నాడు పరిచర్యలో గృహ నిర్వాహకుడు అంటే ఇంట్లో పనిచేసేవాడు, పరిచారి చేసేవాడు. అందుకని దేవుని యొక్క పరిచర్యలో మనం ఎలా ఉండాలి అంటే నమ్మకంగా అయిన వారుగా ఉండాలి. దేవుని మన ఇంట్లో మన పనులకి ఎంత నమ్మకంగా ఉంటాం. మనం పెళ్లి చేసుకుంటే మన భార్యకి ఏం కావాలో అవి చూసుకుంటాం కదా, మన బిడ్డకి ఏం కావాలో అవి చూసుకుంటాం, మన ఇంటికి ఏం కావాలో అవన్నీ తెచ్చుకుంటాం. అంటే అది మన బాధ్యత. అదే రీతిగా దేవుడు తన ఇంటిలో తన సంఘములో మనల్ని ఏం చేసుకున్నాడు, తన వారుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా మనం మార్చుకున్నాడు. ఆయన ఇంట్లోనికి మనకు అవకాశం ఇచ్చినాడు. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరికయ్యా అంటే నా మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరము.
నేను దేవుని మందిరంలో మనల్ని మార్చినాడంటే మనం ఎవరిమి? దేవుని బిడ్డలమని. ఇప్పుడు ఇది ఇల్లు ఎవరిదయ్యా అంటే ఏమనాలి? నా తండ్రి ఇల్లు అనాలి. ఏమనాలా? నా తండ్రి ఇల్లు అంటే చిన్నన్నోళ్ళు పాస్టర్ పోయి చిన్నన్న చేర్చేది, చిన్నన్నోళ్ళు చేర్చేది అని పేర్లు చెప్పుకోకూడదు. ఇది ఎవరిది? ఇది దేవుని మందిరం. యాకోబు కట్టినంత మాత్రాన బేతేలు అని పేరు పెట్టిన తర్వాత యాకోబు ఆలయం అని పేరు లేదు కదా, బేతేలు అని పేరు పెట్టాడు. అది దేవుని మందిరం. అది ఇది నేను కనుగొన్నాను కాబట్టి నా పేరు పెట్టాలనుకోకూడదు కదా. ఈరోజు కొంతమంది ఏదో దాని పేర్లు పెట్టి వాటి పేర్లు పెట్టుకుంటారు. కొన్ని చర్చిలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. నేను ఈ మధ్య ఏదో కొన్ని చూస్తూ వెళ్తూ ఉంటే బస్సులు వెళ్తుంటే ఒకటి కనపడి వాళ్ళ భార్య పేరు మీద చర్చి, వాళ్ళ భార్య పేర్ల మీద చర్చి, వాళ్ళ బిడ్డల పేర్ల మీద చర్చీలు, వాళ్ళ కుమారుల పేర్ల మీద చర్చీలు, వాళ్ళ కూతుర్ల పేర్ల మీద చర్చీలు. ఏంటిది? ఏంటంటున్నాడు? పరిచర్యలో మనం ఏముండాలి అంటే నమ్మకంగా. ఏ పనిలో దేవుడు మనల్ని పిలిచినాడో ఆ పనిలో మనం ఏముండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని మందిరంలో మనకు ఏ పరిచర్య కొరకు దేవుడు మనం పిలిచినాడు, మనం ఏ పరిచర్య చేస్తున్నాం? భోజనాలు వండే పరిచర్య, చేపలు ఎత్తే పరిచర్య, భోజనం వడ్డించే పరిచర్య, మందిరం శుభ్రం చేసే పరిచర్య, మందిరంలో ఆత్మలకు సహాయపడే పరిచర్య, సేవకులకు తోడుండే పరిచర్య. ఎన్నో పరిచర్యలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. మరి మనది ఏ పరిచర్య? మనది ఏంది పరిచర్య? మనకి ఏ పని ఉంది? ఆ పనిలో మనం ఏం చేయాలంటే నమ్మకం. ఎప్పుడు సమయం దేవుడు వస్తాడో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభువు వచ్చి వాడు చేయుచుండే పనిని కనుగొంటాడో, దేవుడు వచ్చినప్పుడు కూడా పని చేస్తూ కనపడతాడో ఆ దాసుడు నమ్మకమైన వాడు అంట. దేవుడు వచ్చి చూసినప్పుడు మందిరంలో కనపడకుండా పోతే అది నమ్మకత్వమా? కాదు కదా. దేవుడు మనం ఎప్పుడు ఏ సమయంలో తెలియదు, మనం పని చేస్తుండాలి. అలయక సలయక పని చేయాలి. ప్రార్థించట్లో, వాక్యం చదువుట్లో, దేవుని కూడుకున్నట్లో, సహవాసంలో, ప్రకటించట్లో, అన్నిట్లో మనం పని కలిగిన వారమై మనం ఉండాలి. పని లేని వాడు ఎలా ఉంటాడు? సోమరిపోతులాగా ఉంటాడు కదా. ఏ పని లేని వాడు అంటే దేవుడికి పరమ అసహ్యం అంట. దేవునికి అసహ్యంలో కొన్నిట్లో కొన్ని ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఏది? ఏ పని లేకుండా ఉండవని దేవుడు అస్సలు పిలుచుకోడంట. ఏదో ఒక పని చేయాలి. ఇప్పుడు మనం అట్ట కాదు. ఏ పని లేకపోతే దేవుడు మనకి ఏ పని లేకపోతేనే దేవుడు అనుకుంటాం. అది తప్పు. అన్ని పనులు ఉన్నప్పుడు మనం డబ్బులు సంపాదించి బాగా డబ్బులు సంపాదిస్తుంది అనుకో, అప్పుడు దేవుడు అన్నిసార్లు పిలిచినా మనం పలకం. అన్ని పనులు పోతే ఇప్పుడు ఏ పని లేదు, నేను దేవుడి పని చేయాలి, ఇప్పుడు దేవుడి సేవ చేయాలి. తప్పు. ఆ పిల్లలారా, చూసినటువంటి మాటలు మనం చూస్తే పరిచర్యలో మనం నమ్మకం ఉండాలి. మొట్టమొదటగా ప్రవక్తలుగా మనం మార్చబడాలంటే, దైవ సేవకులుగా మనం మార్చబడాలని అంటే మొదట మనం ఏం చేయాలి? శిష్యురేఖలుగా ఉండాలి, శిష్యులుగా ఉండాలి. ఎవరికి శిష్యులుగా ఉండాలి? ఎవరికి? దైవ సేవకుల దగ్గర మనం నేర్చుకునే అనుభవం ఉండాలి. ఒక తిమోతి పౌలు దగ్గర నేర్చుకున్నాడు, ఒక యోషువ మోషే దగ్గర నేర్చుకున్నాడు, ఒక ఎలీషా ఏలే దగ్గర ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఒకరి దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. ఒక గొప్ప సేవ మనం రాబోయే రోజు పరిచర్యలో నమ్మకత్వం ఎలాంటిదంటే, మన నమ్మకత్వాన్ని గురించి అవతల వాళ్ళు ఏం చెప్పాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఇతడు మంచి నమ్మకస్తుడు. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడట? నమ్మకంగా పనిచేసేవాడు, అంత నమ్మకంగా పనిచేసేవాడు. అందుకని దేవుడు అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి మన గురించి దేవుడు ఏం చెప్పాలా? ರಂಜಿತ್ ನನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ಎಲ್ಲದರಲ್ಲಿ ನಂಬಿಕಸ್ತನು. ఆమేన్. ఆ తర ಬೇಕು. మనం చూసినప్పుడు అవును, మందిరంలో ఉన్న వాళ్ళందరూ నమ్మకమైనటువంటి వారు. వాళ్ళు ప్రతి ఆదివారం మందిరానికి నమ్మకంగా వస్తారు, ప్రతి కోడికలకు అందుకుంటారు. వాళ్ళంతా నమ్మకమైన వారు. ఇలాంటి వారిని దేవుడు ఎప్పుడు వచ్చి చూస్తాడో తెలియదు, కానీ ఆ దేవుడు వచ్చి చూసినప్పుడు ఆ దాసుడు అలాగ చేయుట చూచి సంతోషిస్తాడు. దేవుడు చూసి వాడిని కింద ఏమంటున్నాడమ్మా? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అంటే దేవుడు వచ్చినప్పుడు మనం చేస్తూ కనపడాలి. ఏది? సంఘ ప్రార్థన అంటే సంఘంలో కనపడాలి, గృహకూడి కంటే గృహాల్లో కనపడాలి, శుక్రవారం ప్రార్థన అంటే శుక్రవారం ప్రార్థనలు కనపడాలి, ఆదివారం ఆరాధన అంటే ఆ మందిరంలో కనపడాలి. ఇవన్నీ వచ్చినప్పుడు దేవుడు మనం చూసినప్పుడు ఆ దాసుడు ధన్యుడు. మరి దేవుడిని చూసినప్పుడు మనం ఎక్కడ లేకపోతే అది ఏంటి పరిస్థితి? అందుకని అంటాడు నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చూడండమ్మా. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుడైన యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్యా నమ్మకమైన మనుష్యుడు,
అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. అబ్బా, ఎంత మంచి మాట అండి ఇది. దేవుడు మందిరం యెరూషలేం అంటే ఏంటి? మందిరం అని అర్థం. మందిరం దగ్గర మేము ఒక పని ఇచ్చాము. ఆ పనిలో ఎలా ఉన్నారు అంటే, నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడంట. అబ్బా, ఇలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి. ఎలాంటిది? ఒక ఆయన మందిరంలో ఒక పని అప్పచెప్పాడు. ఆ పనిలో మనుషులందరికంటే నమ్మకంగా ఉన్నాడు. రెండవదిగా మనుషులందరికంటే కూడా భయభక్తులు కలిగిన వాడు అయినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజుల్లో దేవుని అంటే ఎంతమందికి భయము భక్తి ఉంది? ఎంతమందికి ఉంది? భక్తి లేదు, భయము లేదు. కొంతమంది భక్తి ఉంటుంది, ఏముండదు? భయం ఉండదు. అసలు భయం లేనిది భక్తే కాదు నన్ను అడిగితే. భక్తి ఉంటే సరిపోదు. ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, డబ్బులు ఇస్తాం, దశం భాగాలు ఇస్తాం, అన్నీ ఇస్తాం. భయం లేకపోతే ఇవన్నీ కూడా వేస్టే. అయితే మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది ఏంటి మనుషులు అంటే? భయం. యెహోవా యందలి భయము పవిత్రమైనది అంటుంది వాక్యం. అంటే దేవుని ఎడల భయం మనకుంటే మనం ఎలా ఉంటామంటే పవిత్రంగా ఉంటాం. పవిత్రంగా ఉండాలనుకుంటాం, అపవిత్రతను అసహించుకుంటాం. అందుకని అతడు మనుషులందరికంటే కూడా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత నమ్మకమైన వాడు! దేవుని మందిరంలో నమ్మకమైనగా ఉండటమే కాదు, దేవుని భయభక్తుల విషయంలో కూడా నమ్మకమైన వాడుగా. మనుషులందరికంటే ఈరోజు మందిరంలో మనం చూసి ఎవరైనా అనాలి, ఇతనికంటే ఎవరు నమ్మకమైన వారు లేరయ్యా, ఇతనులంటే భయభక్తులు ఎవరు లేరయ్యా అని మందిరంలో మనం ఏం చేయాలి? పేరు తెచ్చుకునే వారంగా ఉండాలి. సేవకుడు చెప్పాలి, ఇదిగో మందిరంలో పలానా ఉన్నారు, పలానా కుటుంబం ఉంది, వీళ్ళు అందరికంటే కూడా భయభక్తులు. ఇప్పుడు మన చర్చిలో ఎంతమంది ఉన్నారు అటు చెప్పేకి? ఓయమ్మ, ఎవరు లేరా? ఎవరో ఒకరు ఉండాలి, కనపడాలి. అలాంటి లేనిది సంఘమే కాదు అది. అందుకనే యెరూషలేములో దాఖలించబడిన వారు పరిశుద్ధులని పేరు వరకు పెట్టబడుతుందంట. దేవుని ఆలయంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. పాపంలో ఉంటూ ఎప్పుడు కూడా పరిశుద్ధతను మనం రాలేము. అందుకని చెప్తున్న మాట, కోటకు అధిపతి అయినటువంటి హనన్యాకు యెరూషలేము పైన అధికారం, దేవుని మందిరం మీద అధికారం, దేవుని మందిరంలో అధికారం ఉంది. అయినప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారు? దాంట్లో నమ్మకంగా ఉన్నారు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు మనుషులందరికంటే. రెండోది కూడా చూడడం, అదే 9వ అధ్యాయము 8వ వచనం కూడా చూడు. నెహెమ్యా 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి నమ్మకమైన మనస్సును కలిగిన వాడని ఎరిగి దేవుడు ఏం చేస్తున్నాడు? అతనితో నిబంధన చేసిన వాడు. మెయిన్ చూడు, నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనకి నిబంధన చేస్తాడు. నమ్మకంగా లేకపోతే బైబిల్లో కూడా అంటారు, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. నమ్మకం లేకపోతే, నమ్మకం లేని వాడికి మనం తాళం ఇచ్చిపోతామా? మన ఇంటి పక్కన వాడు ఒకరేను కానీ, మాకైతే సొంత బంధువులు ఉండేవాళ్ళు మా కాడ. ఫస్ట్ మా ఇంటి పక్కన వాళ్ళు ఊరికి పోవాలంటే కనీసం తాళం మాకీరు. సొంత బంధువులే, సొంతం అయిన వాళ్ళే మమ్మల్ని చూస్తే ఎట్లా దొంగల్లాగా ఏమో వీళ్ళు మీ తాళం ఇచ్చిపోతే ఇంట్లోకి పోయి ఏమి ఎత్తుకొని పోతారు, అన్ని ఎత్తుకొని పోతారని అంత భయాలు అన్నట్టుగా. అయితే నమ్మట్ల మనుషులు. అయితే అంటున్నాడు చూడండి, నమ్మకమైన మనస్సు కలిగిన వారికి ఏం కలుగుతుందంట? నిబంధన చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనతో, నీతో, నాతో కూడా ఒక నిబంధన చేస్తాడు. ఆ నిబంధనని ఎవరు కూడా రద్దుపరచలేరు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు నీ జీవితంలో, నువ్వేదైతే ఆశిస్తున్నావు నీ కుటుంబంలో, నీ బ్రతుకులు ఏదైతే జరగాలని అనుకుంటున్నావో అవన్నీ జరగాలంటే మొట్టమొదటిగా దేవుని మందిరంలో, పరిచర్యలో, నువ్వు పనిచేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. నీ కంపెనీలో నమ్మకంగా ఉంటావు, నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉంటావు, నీ ఇంట్లో నమ్మకంగా ఉంటావు, నీ కుటుంబంలో నమ్మకంగా ఉంటావు, నీ బిడ్డల విషయంలో నమ్మకంగా ఉంటావు, నీ భార్య విషయంలో నమ్మకంగా ఉంటావు. కానీ దేవుని పని విషయంలో మాత్రం నమ్మకం లేకపోతే అది తప్పు. కానీ పరిచర్య విషయంలో, దేవుని మందిరంలో పరిచర్య అందరూ కలిసి చేస్తేనే మందిరం. కాబట్టి అందరూ కలవాలి, అందరు మనుషులు కలవాలి. అది ఆ పనిని నమ్మకంగా చేయాలి. అప్పుడు దేవుడు మనతో నిబంధన చేస్తాడు. ఏంటి తెలుసా? మీరు నా కుమారులని, నా కుమార్తెలని మీకు పేరు పెడుతున్నాను. ఆయన మనకు స్వాస్థ్యంగా ఉంటాడు. చివరిగా చెప్పి ముగిస్తాను. మూడవదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం.
అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. 3వదిగా ఆఖరిగా నమ్మకమైన దాసుడు అని పిలుస్తున్నాడు. ఎవరయ్యా దేంట్లో నమ్మకంగా ఉండాలి? ఇది 14వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు సమయం లేదు, ఇంటికి వెళ్తారు చదవండి. ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై పోవటానికి సిద్ధపడినప్పుడు ఆ ఇంట్లో ఉన్న దాసులను పిలిచాడంట. దాసులను పిలిచి ఒకడికి 5, ఇంకొకడికి 3, 2, ఇంకొకరికి 1 తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడంట. తలాంతులు, ఆ తలాంతుల్ని మీరు వినియోగించుకోండి అని వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయాడంట. కానీ కొన్ని రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరెవరికైతే ఆయన తలాంతులు ఇచ్చాడో వాళ్ళు మళ్ళీ పిలిచి నేను ఇచ్చిన తలాంతులతో మీరేమి చేశారంటే 5 తీసుకున్నాడు, 10 చేసుకున్నాడు, 2 చేసుకున్నాడు, ఎక్కువ చేసుకున్నాడు, 1 తలాంతు తీసుకున్నాడు మాత్రం ఏం చేశాడు? భూమి తవ్వి వాడు దాచిపెట్టి అవే గాక మరి 5 తలాంతుల్ని సంపాదించుతాను. సరే, 2వ తలాంతులు తీసుకున్నవాడికి 23వ వచనం చదువమ్మ. సంపాదించున్నాను. అయితే 24 చదువమ్మా. 3వ తలాంతులోడు 1 తలాంతుడు వాడు వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా విత్తిన చోట నువ్వు కోయవాడును, విత్తన చోట కోయనివాడును, చల్లని చోట భయపడి ఇదిగో నీది నువ్వే తీసుకో. సోమరైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడును నీవు ఎరుగుదువా? సాకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. అదే ప్రతి వానికి ఇవ్వబడదు. అవును. పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏముంటుందంటమ్మా? ఏడుపు, పండ్లు గురుటు. అందుకని ఇదంతా జరగకూడదంటే దేవుడు మనకి ఏ తలంతు ఇచ్చున్నాడు? ఏ తలంతో? పాటలు పాడే తలంతు ఇచ్చాడా? లిల్లీ మంచిగా పాటలు పాడదు. ఆ తలంతులు ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. అయ్యో నేను ఈ ఆదివారం మందిరానికి వెళితే నేను మందిరంలో నాకు దేవుడు ఇచ్చిన తలంతు నేను వాడుకోవచ్చు. ఒక పాట. మనకి ఏ తలంతులు ఇచ్చినాడు? ఏ ఏ తలంతులు మనకి దేవుడు ఒక మనిషిని పుట్టించేటట్టు వాళ్ళకి ఒక టాలెంట్ ఖచ్చితంగా ఇచ్చే ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం. వ్యర్థంగా ఏ మనిషిని దేవుడు పుట్టించడు. ప్రతి ఒక్కరు దేవుని మందిరంలో కూడా వచ్చిన మనందరూ కూడా అయ్యాడు. సామాన్యమైన విషయాలు కాదు ఇది. మందిరంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక తలంతు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ తలంతులు మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి. అవి ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్న వాళ్ళని చూసి దేవుడు అంటాడు, బలా నమ్మకమైన దాసుడా. ఈరోజు దేవుని మందిరంలో మన తలాంతులు, కొంతమంది పాటలు పాడి అవరమున్నా కూడా మందిరానికి రారు. దేవుని మందిరంలో కష్టపడి పనిచేసి తత్వం ఉన్న మందిరానికి రారు. ఏ పనిలో దేవుడు మనల్ని పిలిచినాడో, ఏ తలాంతు మనకి ఇచ్చినాడు, ఏ కృపావరం మనకి ఇచ్చినాడు, దాన్ని దేవుని సన్నిధిలో మనం వాడుకోవాలి, వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే కష్టం. దేవుడు మనకు బాప్తిసం పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం, పరిశుద్ధాత్మను వరం పొందుకున్నాం. దాన్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం జరిగించాలి జీవితంలో. అది జరిగించకపోతే అది నిష్ఫలంగా ఉంటుంది. ఇప్పుడు శాలరీ తెచ్చుకున్నాం, నెలంతా కష్టపడి డబ్బు తెచ్చుకున్నాం, ఖర్చు పెట్టకుండా ఇంట్లో పెట్టుకుంటే ఎట్లుంటుంది? ఆకలితో ఆకలి అయితే ఏం చేయాలా? డబ్బు తీయాల్సింది. బియ్యం కావాలా, లేకపోతే హోటల్కి పోయి తినాలి. లేదు నేనేం వాడనంటే చచ్చిపోతాం. అంతే. యేసు ప్రభు మనకిచ్చిన రక్షణ మనం వినియోగించుకోవాలి. దాన్ని ఆయన మందిరంలో, ఆయన ఆలయంలో, దేవుని సంఘంలో మనం వినియోగించుకోవాలి. అందుకని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు ఒక మాట. చదువు మాట. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం. నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతి
దాచును. కొండివాడైన వాడు తిరుగులాడుచు పరలు గుట్టు బయట పెట్టి వీడు తిరిగేవాడు ఉంటాడు, పనికిమాలినాడు ఒకడు కొండిగాడంట. వీడు తిరిగి 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 ఏం చేస్తుంటాడంట, వాడిది వీళ్ళకి చెప్తుంటాడు, వీడిది పోయి వాళ్ళకి చెప్తుంటాడు, వాళ్ళది పోయి వీళ్ళకి చెప్తాడు. వీడికి ఇదే పని. వాడు ఇంకా ఐళ్ళు తిరిగి అపోవాది తిరిగినట్టు తిరిగి వాడికి సమాధానం కాదు. ఏదైనా కొత్త విషయం తెలుసుకుందంటే పోయి వెంటనే ఏం చేయాలా, అవతలకి చెప్పాలి. అయితే నమ్మకమైన స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడంట, సంగతిని దాచుకుంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి వచ్చి సేవకుల దగ్గరకు వచ్చి చాలామంది చాలా బాధలు చెప్పుకుంటారు, చాలా అవసరతలు చాలా చెప్పుకోలేని, ప్రజల దగ్గర చెప్పుకోలేనివి సేవకుని దగ్గర చెప్పుకుంటారు. సేవకుడు ఏం చేయాలి, వాటిని ఏం చేయాలి, దాచుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేయాలి. అయితే మనం ఏం చేస్తాం, అవి విని పోయి బయట 10 మందికి చెప్తే కానీ సమాధానం కాదు. ఇదిగో అలా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటిది వాళ్ళ నమ్మకమైన వాళ్ళు కాదు. నమ్మకమైన వాడు సంగతిని దాచిపెడతాడు. అయితే దేవుని కృపావరాలను మాత్రం ఖర్చు పెడతాడు, వాడుకుంటాడు. అందుకని ఇంకొక మాట కూడా చూడమ్మా, అదే సామెతలు 13:17 కూడా చూడు, 13:17 కూడా చూడు. నమ్మకమైన రాయిబారి అలాంటి వాడు అంట. మెడిసిన్, ఔషధం అంటే ఏంటి, మెడిసిన్. ఇదిగో పో అలా వాళ్ళ ఇంటికి పోయిరా పో, వాళ్ళు ఏదో బాధలో ఉన్నారంట, పోయి ప్రార్థన చేసిరా పో అంటే ఎవరన్నా సంఘం సేవకుడు పంపిస్తే వీళ్ళు అడిగిపోయి సేవకుడు గురించి చెప్తారంట. పాస్ట్ అట్టటోడు ఇట్టటోడు, అసలు సరిలేదు, ఇది సరిలేదు, నేనే పర్వాలేదు, నేనే గొప్ప అని. అంటే పాడు చేసేటట్టుగా బాగకూడదు. మనం వేరే ఇళ్ళలో కాలు పెడితే మనం వాళ్ళు పాడు చేసేటట్టుగా బాగు చేసేటట్టుగా మనం కాలు పెట్టాలి. ఆమె దేవుని మందిరంలో సేవకుడు నన్ను ఒక ఇంటికి పంపించాడు అని అంటే వాళ్ళు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి మేలు కలిగించాలి. అయితే ఇక్కడ అంటున్న నమ్మకమైన రాయిబారి ఔషధం లాంటి వాడు అంట, మెడిసిన్ లాగా ఉండాలి, మంచి మెడిసిన్ లాగా ఉపయోగపడాలి. అందుకని ఇంకొక మాట కూడా చూడడం, అదే కీర్తన సామెతలు 28:20 కూడా చూడు. సామెతలు 28. నమ్మకమైన వానికి దీవెనలు, ఎన్ని నమ్మకస్తులకు దేవుడు చూపించే మాటలు ఇవన్నీ. అది కూడా చూడ మాటలు 1 కొరింథీ రాసిన పత్రిక 4:17 కూడా చూడు. 1 కొరింథీ రాసిన పత్రిక 4:17 రెఫరెన్స్లు చూపిస్తాను, బాగుంటుందని. అందుకని ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. ఎట్లాంటి వాడంట తిమోతి, ఎలా ఉన్నాడంట, పౌలు ఎదుట నమ్మకమైన వాడుగా ఉన్నాడంట. ఈరోజు దేవుని సంఘంలో దైవ సేవకులకి మనం ఎలా ఉండాలంట, నమ్మకమైన వాళ్ళు. పాస్టర్కి రంజిత్ ఒళ్ళే నమ్మకస్తాను, సతీష్ ఒళ్ళే నమ్మకస్తాను, వేణు మంచి నమ్మకమైన వాడు, బాబు నమ్మకం. ఎట్లా మన మందిరంలో మనందరం దేవుని సేవకుని చేత ఎలా ఉండాలంట, నమ్మకమైన వారుగా మనం ఉండాలి. ఆమె నేను ఏ సమయంలో పిలిచినా నా బిడ్డలు వస్తారు, నా బిడ్డలు నమ్మకమైన వారు అని సాక్ష్యం చెప్పగల దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవుని ఎదుట దైవ సేవకుని నిలబడినప్పుడు, రంజిత్ ఎందుకు రాలేదు ఈ ఆదివారం అని అంటే నేనేం చెప్పాలి దాని సమాధానం, నాకు చెప్పిండి అయ్యా పలానా పనికి వెళ్ళిపోయింది, నాకు తెలియదు నేనేం చెప్పాలా. రంజిత్ ఏం కప్ప రంజిత్ చర్చికి బంద్ వెళ్ళాను, నన్నుకి వెళ్తాను, ನಾನು ನಿನ್ನ ಬಗ್ಗೆ ಆನ್ಸರ್ ಕೊಡಬೇಕು ದೇವರಿಗೆ. ಆವಾಗ ನಾನೇನು ಹೇಳಬೇಕು, ದೇವರೇ ನನಗೂ ಹೇಳಿಲ್ಲ, ದೇವರೇ ನನಗೂ ಹೇಳಿಲ್ಲ, ಆದರೆ ರಂಜಿತ್ ನಿನಗೆ ನಂಬಿಕಸ್ತೇನಲ್ವಾ, ನೀನು నమ్మల్వా, అవమానమైపోయింది. అందుకే నీ దేవుని బిడ్డల ఎదురు మనకేముండాలి, నమ్మకమైన వారు. తిమోతిని నమ్మకమైన వారు నేను మీ ఎదురు పంపుతున్నాను. ఈరోజు మన నమ్మకం దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట, దేవుని పని ఎదుట మన నమ్మకత్వం ఎలా ఉంది, నమ్మకమైన వారుగా ఉండాలి అంటున్నాడు. కింద ఎఫెసీ 6:21 కూడా ఒక మనిషి గురించి చెప్తాడు, ఎపఫ్రా గురించి ఒక మంచి మాట అంటాడు. 6:21 చూడమ్మా, మీరును నా క్షేమ సమాచారం తెలుసుకున్నట్టుకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తూకిక్కున్నాం. నమ్మకమైన పరిచారకుడు మందిరంలో చూడండి. అలా ఈరోజు మందిరంలో ఎవరు లేరయ్యా అంటే ఎవరు లేరు, నమ్మకమైన పని చేసేవాళ్ళు లేరు. ఈ ఆదివారం వీళ్ళకి ఏదన్నా అప్పచెప్తామంటే ఏమో వీళ్ళు ఎప్పుడు ఆగిపోతారో మనకు తెలీదు, మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఆగిపోయేది, ఏదన్నా ఇవ్వాలంటే భయం వేస్తుంది. అయితే దేవుని మందిరంలో ఎవరు కావాలి, నమ్మకమైన పరిచారకులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొలసీ రాసిన పత్రిక 1:8 కూడా చూడమ్మా. కొలసీ రాసిన పత్రిక 1:8 కూడా అంటాడు, ఒక ఆయన ఉంటాడు, ఆడు కూడా అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినటువంటి, ఇతని పేరు ఎపఫ్రా. మందిరంలో ఎలా ఉన్నాడంట, మీన నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు. ఈరోజు దేవునికి పరిచారకులు లేరు. భార్యకి పరిచర్య చేసుకుంటారు, బిడ్డలకు పరిచర్య చేసుకుంటారు, ఇంటికి పరిచర్య చేసుకుంటారు, ఊరందరూ కాళ్ళు పరిచర్య చేస్తారు, కానీ
దేవునికి పరిచర్య చేసేవాళ్ళు లేరు. ఈ రాత్రి మనం ప్రార్థించాల్సినది, ప్రభువా నమ్మకమైన వాళ్ళు సంఘానికి కావాలి. మోకాళ్ళ మీదకి వద్దాం, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం. దేవా సంఘంలో నమ్మకమైన వాళ్ళు కావాలయ్యా, మంచి నమ్మకస్తులను పిలువబడి వారు కావాలయ్యా. నమ్మకం లేని వారి వలె కాక బలా నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా అని పిలిపించుకుని ప్రజల వలె మా సంఘం ఉండాలి. అటు కృప దయచేయండి. మొట్టమొదటిగా పిలుపులో నమ్మకంగా ఉండాలి. ఈరోజు ఎంతమంది దేవుని సంఘానికి పిలువబడ్డారో, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం పిలిచినాడు దేవుడు మన తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఉండటానికి. లోకమనే చీకటిలో నుంచి వెలుగులోనికి మనం పిలిచినాడు. మనం పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి మనము కూడా నమ్మకమైన వారముగా మనం ఉండాలి. రెండవదిగా పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి. తలాంతుల విషయంలో, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏ తలాంత ఇచ్చాడు? పాట పాడే తలాంత, మందిరం శుభ్రం చేసే తలాంత, వడ్డించే తలాంత, భోజనం చేసే తలాంత, ఏది వాక్యం బోధించే తలాంత, ఏది ఇచ్చినాడు దేవుడు మనకి, దాన్ని మనం వినియోగించాలి. ప్రభు కొరకు, ప్రజల కొరకు, రక్షణ కొరకు మనం వినియోగించాలి. వినియోగించకపోతే ఇది ప్రమాదం. అందుకని ఎవరైతే అలా చేస్తుంటారో ఆ దాసుడు ఏ రీతిగా పని చేస్తుంటాడో ఆ దాసును చూసిన దేవుడు మెచ్చుకుంటాడు. ఆ దాసుడు కూడా ధన్యుడు. మూడవదిగా తలాంతుల విషయంలో, పరిచర్య విషయంలో, పిలుపు విషయంలో సంఘములో నమ్మకమైన వారిని దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకున్నాం. నా ప్రియమైన దేవుడు, నువ్వే సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘములో నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. ఆ సంఘములోనికి, ఆ సంఘంలో నువ్వు నమ్మకమైన వాడిగా ఉండాలి. ఆ సంఘంలో నిన్ను ఊరకనే పిలవలేదు దేవుడు. నీకు ఒక తలాంతుని ఇచ్చినాడు, అది వినియోగించాలి. పరిచర్య ఇచ్చినాడు, నమ్మకమైన పరిచారకుడిని పేరు పొందాలి. ఒక తూకీకు కానీ, ఒక ఎపప్ర లాంటి ఒక పేరును పొందుకుండాలి. ప్రార్థించడానికి పిలిచినాడా, పాటలు పాడడానికి పిలిచినాడా, పరిచర్య చేయడానికి ఏ పరిచర్యకు నేను పిలిచినాడు. అయితే ఏ పని లేకుండా యేసుప్రభు ఎవరిని పిలవడు. ఏదో ఒక పని నిమిత్తమే దేవుడు తన సేవలోని, తన మందిరంలోనికి నన్ను పిలిచి ఉన్నాడు. ఆ పనిలో ఇది మొదలుకొని మనం నమ్మకమైన వారిగా ఉందాంగా కానీ ప్రార్థన చేద్దాం. దేవుడు సంఘానికి కూడా, సీయోను సంఘానికి కూడా రాబోయే రోజుల్లో అనేకమైన గొప్ప నమ్మకమైన వారిని దేవుడు దయచేయాలి. యుక్తిపరులు కాదు, కుయుక్తిపరులు కాదు, దుష్టులు కాదు, నమ్మకమైన వారు కావాలి. నమ్మకమైన రాయివారి ఔషధం లాంటి వారు, అటు నమ్మకమైన వారిని దేవుడు సీయోను సంఘానికి ఈ 2025 సంవత్సరంలోనే ఈ దేవుడు కృప చూపించి అటు నమ్మకమైన వారితో దేవుడు సంఘమంతటి కూడా నింపునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. చేయను ప్రార్థన చేయండి. దేవాన్ని